హనుమాన్. ఈ సినిమాని హనుమాన్ అనాలా హనుమాన్ అనాలా? ఎందుకంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ చూసే వరకు మనకు హనుమాన్ లాగా కనిపిస్తుంది, కానీ లాస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రం మన హనుమాన్ మనకు సినిమాలో కనిపిస్తాడు. ఆ ఒక్క సీన్కే మనం టికెట్కి డబ్బులు పెట్టాం కదా, వాటిని ఇచ్చేసి హాయిగా ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. థియేటర్స్ రాలేదన్న గొడవ జరిగింది. సో అంటే ఇంటర్వ్యూస్లో కూడా వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసారు అనమాట. అంటే పెద్ద సినిమాకి పోటీగా వెళ్తున్నాము అని క్వశ్చన్ అడిగితే, ఒక సైకిల్ వెళ్ళి బెంజ్ కార్ని గుద్దితే దానికి కూడా దెబ్బ తగులుతుంది కదా, అంటే దానికి కూడా డెంట్ పడుతుంది కదా, ఎంతో కొంచెమో అని చెప్పి ప్రశాంత్ వర్మ చెప్పడము. సో అందరూ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమనుకున్నారు, కానీ ఇలాంటి సినిమా తీసినప్పుడు అలాంటి కాన్ఫిడెన్స్ ఉండడం తప్పే లేదనిపించింది సినిమా చూశాక. నేను ఈ సినిమా స్టోరీ గురించి ఏమీ గొప్పలు చెప్పట్లేదు, ఎందుకంటే ఈ సినిమా స్టోరీ ఏంటో ప్రశాంత్ వర్మ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ చూసినప్పుడే క్లియర్గా అందరికీ అర్థమైపోయింది. ఏ పవర్స్ లేని అతనికి ఒక పవర్ వస్తే ఎలా ఉంటుంది. సో మనం ప్రతి సూపర్ హీరో చూస్తూనే ఉంటాము, సూపర్ హీరో సినిమాలు చూస్తూనే ఉంటాము. సో ఆ విధంగానే ఈ సినిమా కూడా ముందుకు వెళ్ళింది. బట్ ఎప్పుడైనా మనకు తెలిసిన స్టోరీని మనకు ఒక డైరెక్టర్ చూపిస్తున్నాడు అంటే స్క్రీన్ ప్లే ద్వారా ఆ డైరెక్టర్ సక్సెస్ అవ్వాలి. అంటే తెలిసిన స్టోరీ మనం థియేటర్లో డబ్బులు ఇచ్చి కూర్చొని ఎందుకు చూస్తాం, లేచి వెళ్ళిపోతాం సేమ్ కనిపిస్తే. బట్ అందరినీ లాస్ట్ వరకు కూర్చోబెట్టాడు, అక్కడే డైరెక్టర్ సక్సెస్ అయిపోయాడు, సినిమా కూడా సక్సెస్ అయిపోయింది. సో హనుమాన్ స్టోరీ గురించి కాకుండా ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడాలి అంటే, అంత తక్కువ బడ్జెట్తో అంత క్వాలిటీ విఎఫ్ఎక్స్ షాట్స్ ఎలా వచ్చాయి అసలు. అంటే ఇది టోటల్గా డైరెక్టర్ యొక్క ఇమాజినేషన్. అంటే తను ఏం తీయాలో, తనకు ఎలాంటి సీన్స్ కావాలో ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. ఇలాంటి క్లారిటీ మన తెలుగు ఇండస్ట్రీలో కాదు, ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరికి ఉంది అంటే రాజమౌళికి ఉంది. అందుకే అంత క్వాలిటీగా విఎఫ్ఎక్స్ షాట్స్ వస్తూ ఉంటాయి. సో మనకు రాజమౌళి తర్వాత ఇంకెవరో తెలియదు అనుకున్నాము, బట్ ప్రశాంత్ వర్మ తీసి చూపించాడు. ఎందుకంటే 600 కోట్లు పెట్టి ప్రభాస్ నమ్మకాన్ని పెట్టి ఓం రావుత్కి ఇస్తే ఆదిపురుష్ ఏం చేశాడో అందరికీ తెలుసు. బట్ ఈ సినిమా మాత్రం ఒక అద్భుతం అనే చెప్పాలి. అంటే ఈ సినిమాతో ఒక శాంపుల్ మాత్రమే చూపించాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అందరూ ప్రశాంత్ వర్మతో సినిమా దేనికి క్యూ కడతారు. 20-30 కోట్లు ఇస్తేనే సినిమా ఇలా తీస్తే ఒక 200 కోట్లు తన దగ్గరికి ఇచ్చామనుకోండి, అంటే ఇచ్చారనుకోండి ప్రొడ్యూసర్స్, ధైర్యంగా ఇంకా తను ఏ లెవెల్లో విఎఫ్ఎక్స్ పెట్టాలి, ఏ లెవెల్లో సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. సో అది వాళ్ళ ఇమాజినేషన్కి, మన ఇమాజినేషన్కి వదిలేశాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఏదో సూపర్ హీరో సినిమా అనగానే ఒక పవర్ వచ్చేసింది, పవర్ అంతా వెళ్ళిపోతుంది కాకుండా మన ఇతిహాసాన్ని దానికి జోడించాడు అనమాట. అంటే విభీషణుడి క్యారెక్టర్లో సముద్రకని ఉండడం, తను హనుమంతుని గురించి చెప్పడం, తర్వాత అది రివీల్ అవ్వడము. సో ఈ విధంగా విభీషణ్ని తీసుకొని రావడం, అండ్ రాముని రెఫరెన్స్ పెట్టడం, అండ్ హనుమాన్ ఎందుకు వస్తాడు, హనుమాన్ ఎక్కడున్నాడు, అంటే మనం అందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం హిమాలయాల్లో ఇంకా హనుమంతుడు బ్రతికే ఉన్నాడు, అంటే చిరంజీవుడు, హనుమంతునికి చావు లేదు, సో ఇంకా ఉన్నాడు అని మనం వింటూనే ఉన్నాం. దాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ, అంటే ఎందుకంటే డెవోషనల్ టచ్ అనేది ఈ సినిమాలో చాలా తక్కువ ఉంది, బట్ ఆ చూపించిన దాన్ని కూడా అద్భుతంగా చూపించాడు. అండ్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడినప్పుడు మనం కామెడీ గురించి కూడా మాట్లాడాలి. ఎక్కడ ఫోర్స్డ్ కామెడీ లాగా మనకు కనిపించలేదు. ఏ రాకేష్ మాస్టర్ అవ్వచ్చు, వెన్నెల కిషోర్ అవ్వచ్చు, సత్య అవ్వచ్చు, గెటప్ సీన్ అవ్వచ్చు, వీళ్ళందరి సీన్స్ కూడా అద్భుతంగా పేలాయి. అండ్ తేజ సజ్జా యాక్టింగ్ విషయానికి వచ్చాము అంటే ఇరగా తీసేసాడు అనమాట. అంటే మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేమేమో అనుకున్నాం, సూపర్ హీరో అంటే తేజ సజ్జా పర్సనాలిటీకి చూడగలమా లేదా, ఒక చిన్న డౌట్స్ అయితే ప్రతి ఒక్క ఆడియన్స్కి ఉన్నాయి. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ సో తన యాక్టింగ్తో దాన్ని ఓవర్కమ్ చేశాడు. చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్. అండ్ వరలక్ష్మికి చాలా మంచి క్యారెక్టర్ పడింది అనమాట. ముఖ్యంగా ఆ సెంటిమెంట్ అనేది క్లియర్గా వర్కౌట్ అయింది. ఎమోషన్ అన్నది బ్రదర్ సిస్టర్ ఎమోషన్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. కొన్ని సీన్సే పడినా పెద్దగా మనకు చూపించలేదు, జస్ట్ నార్మల్గా. అంటే తన స్టోరీని నమ్ముకొని తను ఏం చెప్పాలనుకున్నాడో దాని మీదకి వెళ్ళాడు. కానీ ఇక్కడ డెవోషనల్ టచ్ ఇద్దాం, కొంచెం ఇంకా బాగా చూస్తారు జనాలు, లేకుంటే ఇక్కడ సెంటిమెంట్ పెంచేద్దాము చూస్తారు అనేది లేకుండా సింపుల్గా క్లీన్గా చెప్పాల్సిన స్టోరీ చెప్పేశాడు, సినిమా హిట్ కొట్టేశాడు. అయితే ఈ సినిమా వల్ల అతి ఎక్కువ పేరు వచ్చేది మాత్రం ప్రశాంత్ వర్మకి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా వినయ్ రాయ్, తను కూడా యాక్టింగ్ బాగా చేశాడు. అంటే ఒక సూపర్ హీరో అవ్వాలన్న ఒక పిచ్చి తనలో ఉంటుంది, దానికోసం తను ఏమైనా చేస్తాడు. ఈవెన్ తన అమ్మా నాన్నలను చంపే వరకు వెళ్తాడు, ఒక ఊరిని కూడా నాశనం చేయాలనుకుంటాడు. సో ఆ విధంగా డిజైన్ చేశాడు తన క్యారెక్టర్ని. బట్ చెప్తున్నా కదా, లాస్ట్ 5 నిమిషాలు మాత్రం గూస్ బంప్స్ గ్యారంటీ ప్రతి ఒక్కరికి. ఎవ్వరు కాదన్నా అవునన్నా ఈ విషయం పక్క. సినిమా చూసిన వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు, చూడని వాళ్ళు అయితే ఒకసారి చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి, తర్వాత వచ్చి వీడియో కింద కామెంట్ చేయండి ఒకవేళ వీడియో చూసిన వాళ్ళు ఉంటే. ఎందుకంటే అది దానికోసం లేపడానికి జాకీలేం పెట్టలేదు,
హనుమాన్ చాలీసాని తీసుకొని హనుమాన్ చాలీసాతోనే లాస్ట్ ఒక 2-3 మినిట్స్తో సినిమాని రేంజే మార్చేశాడు. చాలామంది అంటున్నారు అనమాట, నార్త్లో ఈ సినిమా ఏమవుతుందో, అంటే ఎంత క్రియేట్ చేస్తుందో అని చెప్పి. నాకు ఆ విషయం తెలియదు, కానీ ఒకవేళ నార్త్ వాళ్ళకి ఈ సినిమా ఎక్కిందంటే మాత్రం కార్తికేయ కనిపించదు, ఏది కనిపించదు అనమాట. ఆ రేంజ్లో ఈ సినిమా ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అయోధ్య సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అంటే సెంటిమెంట్ కాదు, సో అయోధ్య ఫీవర్ అనేది ఎక్కువగా ఉంది నార్త్లో, మన సైడ్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో రాముడి రెఫరెన్స్ ఉంది, హనుమంతుని రెఫరెన్స్, అవన్నీ యాడ్ అయ్యి అక్కడికి హిట్ అయిందంటే మాత్రం వామ్మో, ఇక ఈ సినిమా పట్టుకోవడమే కష్టం. బట్ ఒకటి మాత్రం పక్క, ఈ సంక్రాంతికి ఇప్పుడు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, గుంటూరు కారం అండ్ అలాగే హనుమాన్. సో హనుమాన్ ఈజ్ ద యునానిమస్ విన్నర్. ఆల్రెడీ గుంటూరు కారం రివ్యూ ఇచ్చేసాము. సో తప్పకుండా ఇంకొక 2-3 రోజుల్లో ట్రెండ్స్ అన్నీ మారిపోతాయి. ఎన్ని రోజులు వాళ్ళు థియేటర్స్ దొరకట్లేదని గొడవ చేశారు కదా, థియేటర్స్ కావాలి అని చెప్పి, థియేటర్స్ కావాలి కాదు, షోస్ వేస్తాము అని చెప్పి థియేటర్స్ వాళ్ళే ఎదురొస్తారనమాట. ఆ విధంగా జరిగే ఛాన్స్ ఉంది. చాలా అద్భుతంగా తీశాడు సినిమా, తక్కువ బడ్జెట్తో, చిన్న స్టోరీతో, చెప్పాలని చెప్తూ క్లియర్ కట్గా. ప్రొడ్యూసర్ కూడా బాగా నమ్మకం పెట్టినట్టు క్లియర్గా కనిపిస్తుంది. అందుకే చాలా డేర్ చేశాడనమాట దిల్ రాజుకి ఆపోజిట్ వెళ్ళి. సో దిల్ రాజుని తప్పు పట్టట్లేదు, ఎవరికైనా బిజినెస్సే. వాళ్ళకి సినిమా ఉన్నప్పుడు వాళ్ళ సినిమాని ఎక్కువ రిలీజ్ చేసుకోవాలనుకుంటారు, ఆబ్వియస్లీ ఎవరున్నా అదే. సో డేర్ చేయడం అంటే తక్కువ డేట్స్ వచ్చినా సరే నేను రిలీజ్ చేస్తాను, కంటెంట్ మీద నమ్మకం ఉంది అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్నారు. సో అదైతే ఇక్కడ క్లియర్గా హిట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయాడు ప్రొడ్యూసర్ కూడా. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉందన్నమాట. ఎక్కడ మనకు తక్కువ ఎక్కువ అనే ఫీలింగ్ లేకుండా కరెక్ట్గా ఎంత కావాలో అంత సినిమాకి కరెక్ట్గా ఇచ్చాడు. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చామంటే ఆల్రెడీ చెప్పాను, అందరూ ఏ క్యారెక్టర్ కూడా బాగా చేయలేదు అనేది కాకుండా క్యాస్టింగ్ అనేది బాగా జరిగింది అనమాట. ఏ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు కరెక్ట్గా తీసుకున్నాడు ప్రశాంత్ వర్మ. అద్భుతాన్ని అయితే క్రియేట్ చేశాడు. బట్ చెప్తున్నా కదా, ఫ్యూచర్ చూడాలి ఇప్పుడు మనం. ఈ సినిమాతో ఏది ఆగిపోదు అనమాట. నెక్స్ట్ జై హనుమాన్ 2025 రిలీజ్ చేస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. సో మరి ఆ సినిమాలో ఖచ్చితంగా హనుమాన్ క్యారెక్టర్ కోసం ఎవరో ఒక బడా హీరో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదే టైంలో ఆ సినిమా కోసం పెద్ద బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు, లేక ఉన్న ప్రొడ్యూసరే ఏమైనా చేసి పెడతాడు. ఎందుకంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఆ సినిమాకు ఓపెనింగ్స్ అన్నవి మీ ఊహకి వదిలేస్తున్నా, ఆ రేంజ్లో ఓపెనింగ్స్ వస్తాయి. సో మరి హనుమాన్ సినిమా ఒకవేళ మీరు చూడకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హాయిగా కూర్చొని ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ సీన్ పిల్లలు చూడలేరు, ఈ సీన్ పెద్దలు చూడలేరు, అలాంటిది ఏమీ లేదు. సింపుల్గా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ ఈ సినిమా వన్ టైం వాచబుల్ కాదు, మనం ఇంకొకసారి కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే కామెడీ సీన్స్ బాగుంటాయి. ఆ లాస్ట్ సీన్ కోసం అబ్బా డబ్బులు ఇచ్చేసి రావచ్చు. అంటే ఏమో ఆ డివోషనల్ టచ్ అవ్వచ్చు, లేకుంటే హనుమాన్ మీద మనందరికీ ఉన్న ప్రేమ. ఎందుకంటే హనుమాన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అనమాట. హనుమాన్ అంటే ఇష్టపడతారు ప్రతి ఒక్కరు. సో అదైతే క్లియర్గా వర్కౌట్ అయిపోయింది. సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.